మనం చూస్తూ ఉన్నాం. బుడ్డా రాజశేఖర రెడ్డి అరాచకాలను చూస్తూ ఉన్నాం. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తోటి తమ పార్టీకి చెందినటువంటి ప్రతాప్ రెడ్డి గారిని, మాజీ మంత్రి వర్యులు ప్రతాప్ రెడ్డి గారిని ఆయన ఇంటి వద్దకు వెళ్ళి, అతను పాపం ఏం చేసిన పాపము లేదు, అతను ఎవరి వద్దకు పోయి ఇతనికి వ్యతిరేకంగా పనిచేసింది లేదు. తన ప్రభుత్వానికి తనకి పార్టీకి సంబంధించిన వ్యక్తులకే సపోర్ట్ చేసి మద్దతు ఇస్తే కూడా దుర్మార్గంగా అతని ఇంటిపైన దాడి చేసి అతన్ని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో అతని చేష్టలు మితిమీరిపోయాయి. ఈరోజు శ్రీశైలం దేవస్థానాలు కూడా అడ్డగోలుగా తనకు సంబంధించినటువంటి చోటామోటా నాయకులందరూ కూడా అధికారులను బెదిరిస్తూ, పూజారులను బెదిరిస్తూ ఈ ఉండి దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. డూప్లికేట్ టికెట్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా టెండర్లు మనం L1 వచ్చిన వాళ్ళకు పక్కన పెట్టి తన అనుచరులకు ఈరోజు 21%, 22% లెస్ చేస్తే కూడా వాళ్ళని క్యాన్సిల్ చేయించి తన అనుమాయులకే ఈరోజు టెండర్లు వస్తూ ఉన్నాయి. ప్రతి ఉద్యోగి కూడా, దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి అంతర్గత బదిలీలు చేయాలంటే కూడా ఈరోజు డబ్బు ఇవ్వందే ఈరోజు అక్కడ దేవస్థానంలో పని జరగడం లేదు. మనం ఒక్కసారి ఆలోచించాలి. దేవస్థానం కంపు పట్టించారు. దేవస్థానం ఆదాయం దాదాపు ఈ సంవత్సరం, నేను లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అడుగుతా ఉన్నా, గతానికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం ఎంత పడిపోయిందో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. 34 కోట్ల ఆదాయం ఈరోజు తగ్గిపోయింది. చిరు వ్యాపారస్తులను బెదిరించుకోవడం, చిరు వ్యాపారస్తులను కూడా వాళ్ళ మీద దాడి చేయడం. అంతకుముందు లోకేష్ చౌదరి అనేది వాడిని నిన్న కూడా మాకు సంబంధించినటువంటి అక్కడ షాప్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని రాత్రిలో ఎక్కించుకొని తిప్పి మళ్ళీ వదలడం కూడా జరిగింది. ఈరోజు సున్నపేటలో చూస్తూ ఉన్నాం. విపరీతమైన కబ్జాలు, స్టార్ హోటల్స్ కడతా ఉన్నారు, ఇంకోటి కడతా ఉన్నారు. తన అనుమాయులు ఈరోజు ఎక్కడ చూసి నాపైనే 27 రకాలైనటువంటి కేసులు నమోదు చేయాలి. ఈయన భూ కబ్జాదారుడు, బ్రహ్మాండంగా చక్రపాణి రెడ్డి 100 కోట్ల ఆస్తిని కాజేశాడని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా పైన కంప్లైంట్ ఇచ్చిన. అన్ని రకాలుగా అటు ఒక కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, నా పైన ఎంక్వైరీ చేసి ఎన్నో రకాలుగా ఈయనకు బినామీలు ఉన్నారంటే ఆ బినామీలు లేరు అని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులే నాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, బుడ్డా రాజశేఖర రెడ్డి, నాకు శ్రీశైలం సున్నిపేంటలో 1 సెంటు స్థలం ఉన్నా మీరే తీసుకోవచ్చు, నాది లాక్కోవచ్చు, లేదంటే మీరు పలానా ఏంటంటే నీ స్వాధీనంలో పెట్టగలుగుతా. నీలాగా ఎక్కడ పడితే అక్కడ ప్రజలతో ఈరోజు లూటీ చేస్తూ ఉన్నావు. ఎక్కడ ఇసుక లూటీ 200 రూపాయలు టన్నుకు లాక్కుంటా ఉన్నావు. మధ్యాహ్నం దుకాణాలు 13 మద్యం దుకాణాలు, 17 మద్యం దుకాణాలు మన నియోజకవర్గంలో ఉంటే ప్రతి నెల ₹1,00,000 వసూలు చేస్తూ ఉన్నావు. ఈరోజు చౌకధర దుకాణాలలో బియ్యం నువ్వే కొంటా ఉన్నావు, ₹12 కిలో. ఎక్కడ చూసినా ఒక బోలెడు ఇసుక కావాలంటే దాదాపు ₹30 ఒక బోలెడు ఇసుక కావాలంటే ఆత్మకూరులో తెలుసుకోండి. ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు ఏ విధమైన చర్యలు నా పైన తీసుకున్నా, ఏ విధమైన కేసులు కట్టినా నాకు అభ్యంతరం లేదు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఈరోజు నాన్ లేఅవుట్ వస్తే నీకు ఇన్ని గజాల స్థలం ఇవ్వాలా. ఎక్కడ చూసినా 4 మడ్డలు జరిగాయి నియోజకవర్గంలో. నీ అండా ఆపు చూసి ఈ యొక్క మడ్డలు జరిగాయని నేను ఖచ్చితంగా ఆపాదిస్తా ఉన్నా నీ పైన. అది ఈరోజు చనిపోయిన వాళ్ళందరూ మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే, మర్డర్ కాపాడిన వాళ్ళందరూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.